पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। ఏమిటమ్మా నిద్రపోయేప్పుడు దీపం వెలిగించావు? చెన్నకేశవుడి కథను చెప్తాను అని ఇంతవరకు ఒక్కరోజైనా చెప్పావా? ఈ రోజు కనుక చెప్పకపోయావో నేను నిన్ను నిద్రపోనివ్వను. ఈ రోజు చెప్తాను తల్లి. ఈ మాటలే అక్కర్లేదు, కథ చెప్పు. ఈ లోకానికి మంచి చెయ్యడానికి వచ్చిన విష్ణుమూర్తి అవతారం ఆ చెన్నకేశవుడు. మంచి వాళ్లకు ఆపద్బాంధవులా వచ్చి సాయం చేసేవాడు, చెడ్డవాళ్లకు తక్క శిక్ష విధించి అంతం చేసేవాడు. ఆయన చెల్లెలి పెళ్లి గోదావరి నది ఒడ్డున జరుగుతోందట. మన చెన్నకేశవుడు ఏం చేశాడంటే తన వాళ్లతో కలిసి నదిలోకి దిగి అటువైపు ఒడ్డుకు వెళుతుండగా ఎదురుగా ఒకడు వచ్చాడట. కేశవా కేశవా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడట. దానికి ఆయన నా చెల్లెలి పెళ్లికి వెళుతున్నాను అన్నాడు. పెళ్లికి వెళుతున్నారా? మీ చెల్లెలి పెళ్లి ఎప్పుడో అయిపోయింది కదా, అక్కడికెందుకు వెళుతున్నావు అని అడిగాడట. అప్పుడు చెన్నకేశవుడికి వచ్చింది కోపం. పల్గుణ పార్త వంటగదిలో నీళ్లు పడతాయి కదా. వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఒగ్గిని పెట్టరా. అర్జున పల్గుణ పార్త, అర్జున పల్గుణ పార్త. ఏమ్మా పెట్టేశావా? పెట్టేశాను. తర్వాత ఈ అన్న అక్కర్లేదనుకుని నేను లేకుండా చెల్లెలు పెళ్లి చేసుకుందని, చెల్లి లేదు అనుబంధం లేదని చెప్పి గోదావరి నదిలో తలస్నానం చేసి ఆ కోపంలో చెన్నకేశవుడు తిరిగి వెళుతున్నాడట. ఎదురుగా ఇంకో ఆయన వచ్చాట. ఆయన ఎవరు బామ్మ? మన గుళ్ళో ఉన్నారే పెద్ద పూజారి గారు, మన గౌరీ వాళ్ళ నాన్నగారా? ఆయనలాగే ఎవరో ఒక మంచి ఆయన. ఆయన చెన్నకేశవుడిని పిలిచి మీ చెల్లెలి పెళ్లికి వెళ్ళలేదా అని అడిగాట. అదే నేను లేకుండానే పెళ్లైపోయింది కదా, ఏ అనుబంధం వద్దనుకుని తలస్నానం చేసి వెళ్తున్నాను అని చెప్పాట. ఇది విన్న వెంటనే వచ్చిన ఆ పెద్ద ఆయన ఆశ్చర్యపోయాట. ఏమిటలా అంటున్నావు? నువ్వు లేకుండా పెళ్లి చేసుకోనని నీ చెల్లెలు అక్కడ ఎదురు చూస్తోంది అన్నట్ట. అయ్యయ్యో, ఇలాగే కేశవుడు అన్నాడు. తొందరపడి నిర్ణయం తీసుకున్నానే అని బాధపడ్డాడు. అంతా అయ్యాక బాధపడి ఏం లాభం? తలస్నానం చేసి పెట్టుకున్న ఒట్టు మార్చుకోగలవా? తాను చేసిన తప్పుకి తనకు తానే శిక్ష అనుభవించాలని ఇప్పుడు గుళ్ళో ఉందే విగ్రహం, ఆ విగ్రహంగా మారిపోయి ఇన్నాళ్లు అలాగే ఉంటూ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు కేశవుడు. పాపం బామ్మ, కేశవుడు మళ్ళీ రాడా? వస్తాడు తల్లి, వస్తాడు. ఈ కలికాలంలో ఎంతో మంది చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తూ లక్షణంగా తిరుగుతున్నారు కదా, వాళ్ళందర్నీ అంతం చేయడానికి మన చెన్నకేశవుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరిగొస్తాడు. నిజంగా వస్తాడా బామ్మ? నిజంగా వస్తాడు. ఇందిరా, ఏ ఇందిరా, నేనెంతసేపటి నుంచి పిలుస్తున్నాను, అక్కడేం గీకుతున్నావే? గీకడం లేదు బామ్మ, చెన్నకేశవుడు బొమ్మ వేస్తున్నాను. ఆహా, బొమ్మ గీసింది చాలు గాని కుదురుగా వచ్చి కూర్చొని ఈ టిఫిన్ చెయ్యి. తీసుకో. నాకు అవతల చాలా పనులున్నాయి, నీతో మాట్లాడుతూ కూర్చుంటే కుదరదు. ఇందిరా, టిఫిన్ తినకుండా అక్కడ ఏం చేస్తున్నావే? కేశవుడి విగ్రహానికి ఈ పువ్వులన్నీ పెట్టేస్తాను బామ్మ. ముందు టిఫిన్ తిను, తర్వాత కేశవుడికి పువ్వులు పెట్టచ్చు. సరేనా తల్లి? ముందు కేశవుడికి పువ్వులు, ఆ తర్వాతే టిఫిన్. సరేనా తల్లి? సరే, త్వరగా వచ్చేయమ్మా.
వచ్చావా? అమ్మా ఇందిరా, సూర్యుడు ఉదయించేది పువ్వుల కోసమే అంటారు, కానీ నీ తోటలో ఉన్న మందార పువ్వులని వికసించేది ఈ చెన్నకేశవుడి కోసమే. ఇంకా ఎంతకాలమని ఇలా చేస్తుంటావు? చెన్నకేశవుడు వచ్చి నాకు పువ్వులు పెట్టే వరకు. అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. ఏమర్థమైంది? అమ్మా, ఆ చెన్నకేశవుడు వచ్చి నీ మెళ్ళో తాళి కట్టి నీకు భర్త అవుతాడు, ఆ తర్వాత రోజు నీ తల్లో పువ్వులు పెడతాడని ఈ కలియుగంలో కూడా నమ్ముతున్నావు కదమ్మా. ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావు, నేను నమ్మకం పెట్టుకున్నాను. కానీ రెంటికి తేడా ఉందమ్మా. చెన్నకేశవుడి మీద నేను పెంచుకున్నది నమ్మకం, నువ్వు పెంచుకున్నది మూఢ నమ్మకం. అవునమ్మా. ఏది నాన్న మూఢ నమ్మకం? దేవుడు ఉన్నాడా లేడా నాన్న? ఉన్నాడమ్మా, ఖచ్చితంగా ఉన్నాడు. ఉన్న దేవుడు ఏదో ఒక రోజున ఖచ్చితంగా వస్తాడని ఇది అనుకుంటుంది. అది నమ్మకం నాన్న. నాకు 4 ఏళ్ల వయసున్నప్పుడు చనిపోయిన మా అమ్మ వస్తుంది వస్తుంది అని ఊహ తెలిసేంత వరకు పెంచారే, అదే నాన్న మూఢ నమ్మకం. నువ్వు రావే వెళ్దాం. దీనికి నువ్వే సమాధానం చెప్పాలి. ఎందుకే ఏడుస్తున్నా? అయితే నేను ఊరంతా అనుకుంటున్నట్టు నువ్వు నన్ను పిచ్చిదాన్నని అనుకోవద్దు. ఇవి నా చెన్నకేశవుడు వస్తాడు కదూ, ఈ 2 వేళల్లో ఒకటి పట్టుకో. నారాయణ, ఆలయం ఎంత కళకళలాడుతోందో చూసావా? ఈ సంవత్సరం కూడా స్వామి ఊరేగింపు బాగా జరిపించి మళ్లీ తీసుకొచ్చి ఆలయంలో చేర్చిన తర్వాతే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నమస్కారం స్వామి. దేవుడి నగలన్నీ వచ్చాయి, మీరు చూస్తే లెక్క రాసుకోవచ్చు. పక్క ఊరు అర్చకులను కూడా రానివ్వండి, అందరం కలిసే చూస్తాం. రండి రండి రండి, సరిగ్గా సమయానికి వచ్చారు. ఎంతో మంది చాలా దూరం నుంచి కుటుంబాలతో సహా వస్తున్నారు. పక్కనే ఉన్న మేము రావడంలో ఆశ్చర్యమే ఉందండి. స్వామి ఎవరు కొత్త వారిలో ఉన్నారే? వీరు మనకు బాగా కావలసిన వారు. పేరేమిటో? రాజగోపాల్. అలాగా. నారాయణ, వీళ్ళందరినీ తీసుకెళ్లి ఏ లోటు లేకుండా చూడు. రండి. వెళ్ళండి వెళ్ళండి. పిచ్చిదన్నట. నా కేశవుడు వస్తాడని చెప్పినందుకు నేను పిచ్చిదన్నట. ఏదో ఒక రోజు నా కేశవుడు తప్పకుండా వస్తాడు. ఎందుకెలా బాధపడతావు? ఊర్లో ఎవరో ఏదో అన్నారు, నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? నేను ఆ రోజే చెప్పానుగా కేశవుడు వస్తాడని. గౌరీ, నువ్వు నన్ను మోసం చేయడం లేదుగా? నిన్నెవరు మోసం చేసినా చెన్నకేశవుడు మోసం చేయడే. దిగులు పడకుండా స్నానం చెయ్యి.
ఏమిటి ఏమైంది? వచ్చేసాడు, నా కేశవుడు వచ్చేసాడు. ఎవరొచ్చేసారే? ఈయనే ఈయనే. నువ్వు వచ్చి చూడు బామ్మ. ఏమిటి నువ్వనేది? ఈయనెప్పుడు చూసావు? ఏనుగు మీద వస్తున్నాడు. ఏమిటే నీకు తిక్కగాని పట్టిందా? ఎవరికి తిక్క పట్టిందో ఇప్పుడే తెలిసిపోతుంది. నువ్వు వచ్చి చూడు. ఏయ్ ఆగవే, ఈ అవతారంతోనా? అయ్యో దేవుడా. రా. అక్కడ నించున్నాడే ఆయనే బామ్మ. మొహం కనిపించడం లేదే. ఇటు పక్కకి తప్పకుండా తిరుగుతాడు, అప్పుడు చూడు. తిరగకుండానే వెళ్ళిపోతే? ఎందుకు అలా పరిగెత్తుకొచ్చావు? నా కేశవుడు వచ్చేసాడే. బాబు నీ పేరేంటి? గోపాలకృష్ణ. బామా, చెన్నకేశవుడికి గోపాలకృష్ణుడని ఇంకో పేరుంది కదా? ఉందే. చూడు, ఊళ్ళోకి వచ్చి ఒక రోజు కూడా కాలేదు, కానీ ఊళ్ళో మొత్తం వాళ్ళ గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. అంత విచిత్రం ఉందిరా ఏనుగులో. తెల్లేనుగా అన్నవు ఆ మావటైన అందంగా ఒడ్డు పొడుగ్గా ఉన్నాడు. ఏనుగు అందంగా ఉండాలరా, మావటోడు ఎలాగుంటే ఏంటంట? ఇలాంటి వాళ్ళని పెరగనికూడదురా. ఏయ్ మొదట్లోనే కత్తిరించేలా అన్నా. ఆయన ఏంట్రా మంచోడు? పార్టీ ఫిరాయించేద్దామనా? ఎరా వచ్చిన రోజునే మంచోడు నాకు తెలుస్తుంది. ఆయన ఏనుగు ఆశీర్వాదం మాత్రమే చేస్తుంది, డబ్బులు తీసుకోదు. మనం ఏనుగు చేత ఆశీర్వాదం చేయించి భిక్ష ఎత్తుకుంటున్నాం. ఏంటమ్మా ఏంట్రా ఏంట్రా భిక్ష ఎత్తుకోవడం? ఏనుక్కటి ఎక్కుతుంటా కదా నువ్వు. ఓహో ఫ్రీగా ఆశీర్వాదం చేస్తుందా? ఈ ప్లాన్ తో మార్కెట్ కొట్టేయాలనా? అమ్మా మెల్లిగా మాట్లాడనా, ఆయన ఎంటాడా? ఇంత ఏం చించుతాడా? ఎరా బెదిరిస్తున్నావా? అన్నా చుట్టుపక్కల చూసి మాట్లాడు. ఎక్కడి నుంచి వచ్చినట్టు భయపడి నేను చుట్టుపక్కల చూసి మాట్లాడాలా? రే ఆ మావటోడు గనక నా కంట పడ్డాడు, నేను ఆడికి ఇచ్చే లెఫ్ట్ అండ్ రైట్ కి తట్టా పుట్ట సర్దుకుని ఊరోజులు పారిపోతాడు చూడు. అన్నా అతను అలా పారిపోయేవాడు కాదు. నువ్వెవడవయ్యా? ఆకాశరామనవా? కాదు, నేనే అమ్మావటి వాడు. ఒక్క నిమిషం అండి. రారా 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 రారా. రేయ్ చేపెత్తు. సౌండ్ బయట రాకూడదు. ఎరా గోచులు పెట్టుకుని తిరిగే నీకు ఆఫ్ నిక్కర కొనిచ్చి అసిస్టెంట్ గా పెట్టుకుంటే నన్ను క్లోజ్ చేద్దాం చూస్తున్నావా? ఆయన పాటికి ఆయనకి తిరిగి ఒంగోని ఉన్నాడు. ఆయనే మాట్లాడిన ఒక మాట చెప్పుడు బాగుండు వాడిని చంపేస్తాను. ఇలా చూడు, నా మాట్లాడిన చెవిలో పడి ఉంటే నా కథే క్లోజ్ అయి ఉంటది. ఇంకో 2 రోజులు పస్తులతో చావు. చంపేస్తాను రై. బుద్ధి లేదవా, ఆడి వల్ల ఇదంతా వచ్చింది. పైన కూర్చోండి. మీరు పొరుగు నుంచి వచ్చారు, అప్పుడు నన్ను పక్కకు పంపించాడు. నేనే గనక ఇక్కడ ఉన్నట్టయితే బ్యాడ్ మేడం బాణాసంచితో స్వాగతం చెప్పేవాడిని. అందుకు నన్ను తయారు చూస్తున్నాను. అనయ్య ఇదిగో. నువ్వు తిన్నావు గోవిందా? మెక్కా. అయ్యయ్యా ఏంటండి తిన్నావంటే మెక్కనంటున్నాడు. వాడి భాష ఎంత? ఓ పల్లెటూరుడా? ఈ అబ్బాయి నా అసిస్టెంట్. ఆహా అసిస్టెంట్ అంటే ఇలాగ ఉండాలా? నాకు ఉన్నాడు శరిగాడు. ఏనుకి నెయ్యన్నం పెట్టమంటే అంతా ఆడే తినేసి అరక కక్కుంటున్నాడు. ఏంటి చెప్పగానే కొంపడుతుందా? ఇదిగో తీసుకోండి. అయ్యా నేను తిన్నానండి. ఇంతవరకు పక్కన ఎవరున్నా సరే నేను ఒంటరిగా తినలేదు. తీసుకోండి గోవిందా. అట్టిగల్లు తీసుకెళ్లి 2 ఏనుగులకి పెట్టు. 2 ఏనుగులకా? ఏండే ఒక ఏనుగు వచ్చిందన్నారు మీరు? నేను చెప్పింది మీ ఏనుగుతో కలిపి. తీసుకోండి. ఎదవని ఎదవన్నది ఎదవని. అయ్యో పక్కడా ఎదవ కాల్దియా. ఎంకమ్మా ఎరా ఎదవా, అర్ధరాత్రి వరకు ఊళ్ళో ఉన్న సెక్స్ సినిమాలన్నీ చూడటం, పక్కన పడుకున్న మీద కాళ్ళు ఎడుగునా, కింద పడి ఉంటే బుర్ర పగిలుండేది. అదిగో ఆ గొన్నెలకి నీ అంకుశంతో పోటు పొడిచి లేపు. హలో గోపాల్ గిట్నా, గుడ్ మార్నింగ్. మేము పడుకున్న తర్వాత పడుకుంటావు, మేము లేవడానికి ముందే లేస్తావు. డైలీ ఎలా చేస్తున్నావు? లేచి పువ్వులు కూడా కోసుకొచ్చావా? అదే ఇవి ఎలా వచ్చాయి అర్థం కావట్లేదు. ఎలా అంటే అవే నడిచొస్తాయా?
పాపం ఆయన నిజమైన పుట్టినరోజు ఎప్పుడు తెలియదు కదా, అంచేత ప్రతి ఏడాది ఈ గౌరీ పుట్టినరోజే ఇద్దరికి కలిపి జరుపుతుంటారు. మేము వచ్చి పట్టుపడుతుంటాం. ఏమంట ఆ. ఇందిరా, హ్యాపీ బర్త్డే. రేయ్, ఎట్రా ఇంత రాత్రి వేళ నీకు ఇక్కడేం పని? చెప్పరా రేయ్, చెప్పరా. కూర్చుని ఏంటి హిందీలో మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? రేయ్, చెప్పరా. నేను తెలుగు వాడినేనయ్యా, కొంతకాలం బొంబాయిలో ఉండేవాడిని. ఆ అలవాటుతో అన్నాను. సరే వెళ్ళు. రేయ్, ఇటువైపు వెళ్ళు. గణేష్, నాట్రా. గణేష్, ఎక్కడ ఎట్రా ఎట్రా, రా 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 రారా. ఇక నాట్రా, నాటు. గణేష్, ఇక నాటు. గణేష్, ఇక నాట్రా. భగవంతుడా. నారాయణ, రండి రండి, కూర్చో కూర్చో. ముందు మీరు కూర్చోండి. ఏమిట్రా, ఈ పిల్లి పిల్లని చూసి నేను కంగారు పడ్డాను. నువ్వు దీనికి పాలు పోస్తున్నావేంటి? ఈ మూగజీవి వలన కంగారు పడుతున్నారా? ఏమంటున్నారు? ఈ రోజు ఉదయం గుళ్ళో ధ్వజస్తంభం పాతేటప్పుడు గోతులో అది ఉండి
అపశకును లాగా మహా కంగారు పెట్టింది కదరా, విసిరిపారేరా దాన్ని. బాధపడకండి, సాక్షాత్ గజరూపంలో ఉన్న వినాయక స్వామి వారే కరుణతో కాపాడిన ఈ చిన్ని ప్రాణాన్ని మనుషులు మనం ద్వేషించడం దైవ సమతం కాదయ్యా. మనం నాగపూజ చేస్తున్నాం కదా అని నాగుపావం తెచ్చి మెళ్ళ వేసుకుంటామా? ఇదిగోనయ్యా, ఈ పాలు తాగండి. నేను పాలు తాగడం అటుంచు, ముందు ఆ పిల్లని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేసిరా, వెళ్ళు. సాధారణంగానే సరే, ఇదేం తప్పు చేసిందయ్యా? గోతిలో ఉన్న పిల్లి చావకూడదని ఏనుగే కాపాడింది. మృగాన్ని మృగం అర్థం చేసుకున్నట్టు మనుషులు మనం అర్థం చేసుకోలేదే. నారాయణ, నీది చాలా మంచి మనసురా. అయ్యయ్యో, ఏం చేస్తున్నారా? దేవుడి నగర దొంగతనం చేస్తున్నారా? తప్పురా, మా పాపరా. వద్దు వద్దు, నా మాట వినండి. తప్పురా, వదలండి వదలండి. తప్పు.
గోపాలకృష్ణ ఏమిటి ఇదంతా? దేవుడి నగలన్నీ వీళ్ళు దొంగిలించారు. చిన్న పూజారి గారిని లోపల కట్టిపడేశారు. అలాగా? ఆ. వీళ్ళని పోలీసులకు అప్పగిద్దాం. పోలీసులకు అప్పగించకూడదు. దేవుడి నగలు దొంగిలించినందుకు మనమే కొట్టి చంపేద్దాం. ఆగండి, ఆగండి. వీళ్ళకి అంతకంటే పెద్ద శిక్ష వేద్దాం. ఎందుకు దొంగతనం చేశారని నేను అడగను. అడిగితే పని దొరకలేదు, పస్తులుంటున్నాం, ఇలా ఏదో ఒకటి చెప్తారు. దేవుడు నగలు దొంగిలించడం మన అమ్మ తాళిని దొంగిలించినంత పాపం. వీళ్ళను పోలీసులకు అప్పగించొచ్చు. 6 నెలల్లో మళ్లీ తిరిగొచ్చి ఇదే తప్పు చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? వీళ్ళని క్షమించి వదిలేయాలి. అదే వీళ్ళకి మనం విధించే పెద్ద శిక్ష. అయ్యా, లేలే. ఇంతవరకు మేము గుడికి దొంగతనం చేయడానికే వెళ్ళాం. ఇక మీద దండం పెట్టుకోవడానికి వెళ్తాం. రండయ్యా, హాస్పిటల్కి వెళ్దాం. ఆస్పత్రిగా? ఏమైంది? కత్తితో పొడిచి ఆసుపత్రికి పిలుస్తారా? అయ్యో బామా, ఎలా పొడిచారో చూడు. అయ్యయ్యో, ఓరి పాపాత్ములారా, ఇలా పొడుస్తారా? బాబు రా బాబు, మా ఇంటికి వెడదాం రా. కాస్త మంటగానే ఉంటుంది, కూర్చుకోవాలి బాబు. గాయం ఆరాలిగా. దొంగ సచ్చినుడు ఎలా పొడిచారో చూడు. అమ్మా, గాయం బాగా లోతుగా ఉందా? అదేమీ లేదు, పసర వేసి కట్టాను. ఇంకో 2 సార్లు కడితే సరిపోతుంది. చూడు, రాత్రి నిద్రపడడానికి ఏదైనా మందుంటే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, రాత్రులు నిద్రపోవడం లేదు. బాబు నిద్రపోయి ఉంటే ఏమై ఉండేదో తెలుసా? గుళ్ళో నగలన్నీ కొట్టేసేవారు. మొదలెట్టావా? ముందు మందు ఇయ్యి. అరే రే, చల్లారిపోయిందే. ఇందిరా, ఇది కొంచెం వేడి చేసి తీసుకురామ్మా. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? ఇది నా మనవరాలు గీసిన చెన్నకేశవుడి బొమ్మ. చెబితే నమ్మవు గాని చిన్నప్పటి నుంచి నా మనవరాలు బొమ్మలు గీసేది. ఇది అచ్చం నీలాగే ఉంది. నిన్ను గుళ్ళో చూడగానే నేనెంత ఆశ్చర్యపోయానో తెలుసా బాబు? అది నిన్ను చూసినప్పటి నుంచి నువ్వే చెన్నకేశవుడు అంటోంది. ఇదిగో బామ్మా. ఈ కషాయం తాగు బాబు, తీసుకో. ఏంటమ్మా, నువ్వు వేసిన బొమ్మ బాగుందా లేదని అడుగుతున్నావా? వస్తానండి. పద. బొమ్మ చాలా బాగుంది. నా మీద నీకున్న ప్రేమ కూడా నీ యజమానికి లేదే. ఎందుకు దూరంగా వెళ్తున్నాడు? ఆయనకి నేను నచ్చలేదా? నువ్వు తలాడిస్తే సరిపోతుందా? గౌరీ ఇంట్లో భోంచేస్తున్నప్పుడు మందార పువ్వులు పెట్టింది నేనేనని ఆయనకి తెలిసిందిగా. అప్పుడు కూడా ఆయన మౌనంగానే కూర్చున్నారు. నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, చూసి నవ్వుండొచ్చుగా. ఆయన కోసం నేనెంత తప్పిస్తున్నాను. ఊళ్ళో వాళ్ళందరూ తనని శిలని అంటున్నప్పుడు ప్రాణాలతో వస్తారని అన్నాను. ప్రాణాలతో వచ్చిన తర్వాత శిలగా మారారే. ఒకటి మాత్రం నిజం గణేష్, ఆయన నాకు దక్కలేదంటే నేను ప్రాణాలతో ఉండను. ఇదిగోండి. ఏంటమ్మా? తీసి చూడండి, చెప్తాను. ఏంటమ్మది కొత్త పంచే కొత్త చొక్క? ఆయన లేరా? ఎవరు? అదే ఆయన. అర్థమైంది. అతనికి గోపాలకృష్ణుడి పేరు పెట్టిన పెట్టారు కానీ మాయకృష్ణుడిలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్తాడో ఎప్పుడు వస్తాడో ఎవరికైతే తెలవదు. ఇప్పుడేంటి అతనికి ఇది ఇవ్వాలా? దీంతో లవ్ లెటర్ కూడా ఇయ్యి, అది కూడా కల్పించేస్తాను. నన్ను ఏమైనా మావిటండి అనుకున్నావా, ఇంకేమైనా అనుకున్నావా?
ఈ ఊళ్ళో ఎవరు లవ్ చేసినా నేనే రాయబారినా? ఇదిగో దీనికి వేరే వాళ్ళు చూసుకోపో. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. ఇది నేను మీకోసమే తీసుకొచ్చాను. నా కోసం తెచ్చావా? ఏంటమ్మా నువ్వు అనేది? ఉత్సవాలు వస్తున్నాయి కదా, నాకు కొత్త బట్టలు కొనివ్వడానికి బామైనా ఉంది. మీకు ఎవరూ లేరు కదా అన్నయ్య? అన్నయ్య అన్నవా? అమ్మా, నేను బయటికి సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతున్నా. లోపల నేను అనాథలన్న విషయం ఎప్పుడు నన్ను బాధ పెడతా ఉంటది. అనాథలకు అనాథలే ఆప్తులన్నట్టు అన్నయ్య అని పిలిచి నన్ను మడిసం చేసావమ్మా. నీలాంటి దాన్ని నేను తెలుగు తక్కువతనంగా ఏవేవో మాట్లాడాను. నన్ను క్షమించు చెల్లమ్మా. చెల్లెమ్మ అని పిలిస్తే చాలదు, ఆడపడుచు కట్నం ఇవ్వాలి. అయ్యయ్యో, అది నేను అనాథను కదమ్మా, పద్ధతులు తెలియవు. ఇదిగా ఇది చాలు. సరే చెల్లెమ్మా, ఏంటి ఇంకో కవరు? ఇది ఆయనకి. మా బావకే కదా, నేను ఇస్తాలే. తీసుకుంటారా? తీసుకుంటారా? నువ్వు గుళ్ళు ఎదురు చూస్తామండు, ఈ బట్టలు కట్టుకుని వచ్చేస్తాడంతే. ఒరేయ్ తీసుకురా, ఈ వేళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి ఒంటరిగా కూర్చోనున్నా? నెత్తి మీద గుడ్డేసుకుని కూర్చోనున్నా? ఏంటి ఏమీ మాట్లాడవే? ఎందుకు మాట్లాడాలి అంట? నువ్వు మాత్రం మాట్లాడుతున్నావా? పంచె చొక్క ఇస్తే కట్టుకున్నావు కదా, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు ఒక మాటనే అడిగావా? ఏం మడిచిపోయా? నేను మాత్రం ఎందుకు మాట్లాడాలి? ఆ అమ్మాయి అందరిలాంటి అమ్మాయి అనుకుంటున్నావా? పుట్టినప్పటి నుంచి ఈ ఊరు తప్ప ఇంకో ఊరు చూసిందే లేదు. ఈ ఊరు గాలి తప్ప ఇంకో గాలి ఆమెను సోకిందే లేదు. అలాంటి అమ్మాయి తెలుసా? ఎవరి గురించి చెప్తున్నావు? అదే మన ఇందిరా. ఆ అమ్మాయి నీకు ఇష్టమేనా? మౌనంగా ఉంటేలా? మౌనం అర్థంగీకారం అంటారు. నీకు నచ్చిందని నేను వెళ్ళే అమ్మాయికి చెప్పినా? వద్దు. వద్దంటే ఏంటి అర్థం? నచ్చలేదు అని చెప్పు, అదేనే చెప్తాను. వద్దు, తనను ఊరంతా పిచ్చితి అంటోంది. ఇప్పుడు నేను నచ్చలేదంటే పాపం తనకి నిజంగానే పిచ్చెక్కుతుంది. ఇలా చూడు, నువ్వు ఈ ఊరు రావడానికి ముందు ఆ చెన్నకేశుడి మీద భక్తిగా ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత నీ మీద ప్రేమగా ఉంది. ఇంద్ర చాలా మంచి అమ్మాయి. ఊళ్ళో వాళ్ళ గురించి మనకెందుకు? నీ మనసులో ఏముందో చెప్పు. ఇప్పుడు నేను ఇంద్ర గురించి మాట్లాడుతుంటే ఇండియా మ్యాప్ ఎత్తమేంటి? ఏంటిదంతా? ఏంటా? ఏమైందిరా? మణిగారు ఎందుకు ఖాళీకి మదం ఎక్కి ఊరంతా ధ్వంసం చేస్తుంది?
కాళీ ఇలా రా. మనుషులకి మదం ఎక్కుతుంది, నీకు మదం ఎక్కిందా? కాళీ ఎప్పుడు ఇదివరకు ఇలా ప్రవర్తించలేదు. ఎవరో కాళికి కోపం వచ్చేట్టు ప్రవర్తించారు. ఆ రామస్వామి ఉన్నాడు కదా, వాడే కాళీని అంకుశంతో పొడిచి కోపం వచ్చేలా చేశాడమ్మా. నోరు లేని జీవాలను హింసిస్తే ఇలాగే కోపం వస్తుంది. గణేష్ని పిలుచుకురా ఓ. నా కాళీ నీ చెప్పిన మాటకి ఎప్పుడు కట్టుబడలేదు. నువ్వు చెప్పిన మాట కట్టుబడి అచ్చంగా పసిపిల్లలా వచ్చి నీ ముందు నుంచుందే ఎలాగయ్యా? వచ్చినప్పటి నుంచే నీ ఏనుగు వేరు నా ఏనుగు వేరును విడతీసి చూడలేదు. నోరున్న మనిషి కంటే నోరు లేని ఈ జీవాల్ని ప్రేమగా చూసుకుంటే ఎప్పుడైనా మన మాట కట్టుబడతాయి. అంతే. కాళీ రా రా. గోపాలకృష్ణ, ఈ రోజు ఈ కాళీని లొంగతీసి ఈ జనాన్నంతా ఆపద నుంచి కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలి బాబు. బావ ముందెళ్తున్నాడు, చెల్లయ్య వెనకెళ్తుంది. పాపం ఇంకా ఎన్నాళ్ళు ఇతను వెనకాల తిరగాలో ఏంటో. నేను చెప్పేది విను. అక్కర్లేదు. మోసం చేశావు. నువ్వు నన్ను మోసం చేశావు. ఈ ఊరిని మోసం చేశావు. నా కేశవుని మోసం చేశావు. ఇందుకు వేసావి వేషం. మా అందరినీ ఏం చెయ్యాలని వచ్చావు? ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను గోపాలకృష్ణని కాదు.
మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళను పాప. ఏంట్రా ఇది? మీ అమ్ముంది, షబీరున్నాడు, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉండబోతున్నావు. ఎప్పుడు చూడాలనిపించిన నాన్న అని పిలిస్తే పరిగెత్తుకురాను. సాయిరా, నువ్వేం దిగులు పడకమ్మా, ధైర్యంగా వెళ్ళు. పద. ఏంటమ్మా, ఏం జరిగింది? బాబా ఇక్కడ. బాబా నమాజ్ చేసుకుంటున్నారు. అమ్మా, బాబాకి చెప్పొద్దు, నేను వెళ్ళొస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. పద. అన్నయ్య, ఇక్కడే అన్నయ్య, ఇదే అన్నయ్య. ఈ బాక్స్ లో ఏముందమ్మా? తెలీదన్నయ్య, తెరవడానికి ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. నువ్వు వెళ్ళమ్మా. అది నువ్వు వెళ్ళమ్మా. ఎందుకు వెళ్తావా లేదా? ఎందుకన్నయ్య? అది కాదమ్మా, ఈ బాక్స్ లో బాంబులు ఏమైనా ఉండుంటే? ఏమిటన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? మా అన్నయ్య మాత్రం చావాలి, నేను తప్పించుకోవాలా? చావో బ్రతుకో, నీతో పాటే నేను. నిన్ను వదిలి నేను వెళ్ళనన్నయ్య. యా అల్లా. ఈ తింటపు ఎక్కడదమ్మా? తెలీదన్నయ్య. ఏమా ఏమా ఇవన్నీ నీకెలా? నిఖా పూర్తయి వచ్చిన దగ్గర నుంచి ఈ తలుపు వేసే ఉంది. లోపల ఏదైనా ఉంటే క్లీన్ చేసి కారు పెడతామని వచ్చానన్నయ్య. వాడిప్పుడు వెళ్ళాడు. నిన్న వెళ్ళిన వారు ఇంకా రాలేదన్నయ్య. రాత్రి నీకు ఫోన్ చేశాడా? లేదన్నయ్య. అయ్యో అన్నయ్య, ఆయన వచ్చారన్నయ్య. చూడమ్మా, ఎప్పటిలాగే మాట్లాడు.
ఇక్కడ జరిగిందేమీ వాడికి తెలియకూడదు. నేమంట ఏమిట్రా కోపమా? సారీరా, రాత్రి పని పూర్తి చేసరికి లేట్ అయింది. నిద్రలో నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని రాలేదు. ఓయ్ సారీ చెప్పాను కదా సాయిరా. సాయిరా ఇలా చూడు, నేను మళ్ళీ బయటకు వెళ్ళాలి, ఒక ముఖ్యమైన పని. లేదు, ఏమిటి మీకంత ముఖ్యమైన పని? నాకు భయంగా ఉంది, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఏమైంది? ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు? రాత్రి అంతా మీరు లేకుండా ఇంట్లో ఒంటరిగా ఉండడానికి నేనెంతో భయపడ్డాను మీకు తెలుసా? ఓకే ఓకే, నేను ఇప్పుడు బయటకు వెళ్ళకూడదు అంతేగా? వెళ్ళను, సరేనా? నువ్వు వెళ్ళి టీ తీసుకురా. అవును, నీకు టీ వద్దా? వద్దు. అయితే నాకు వద్దు. వెళ్ళి కప్పు తీసుకురా. సాయిరా, సాయిరా, నిద్ర మాత్రాడు. ఏంట్రా జమాల్, 7 గంటలకు వస్తానని ఇంత లేట్ గా వచ్చావు. ఇక్కడ వెయిట్ చేసి మా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి తెలుసా? సర్లే పోరా, నా భార్య నిద్రపుచ్చి రావడానికి నేను పడ్డపాట్లు నాకే తెలుసు. ఈ గుడి ఉత్సవాల్లో విశేషం ఏమిటంటే, దేవుడి గుళ్ళోంచి బయలుదేరి ఊరేగింపుగా అన్ని ఊళ్ళకు వెళ్లి తిరిగి గుడికి రావడానికి 8 రోజులు పడుతుంది. ఇది ఊరేగింపు మొదలయ్యే ఊరు. దేవుడి ఊరేగింపు బయలుదేరడానికి ముందే మనం ఆ ఊరికి వెళ్ళాలి. గుడి కాంపౌండ్ చుట్టూ దట్టమైన అడవి ఉంది. ఈ అడవిలోనే మన వాళ్ళు మనల్ని కలుసుకుంటారు.
ఊరేగింపు జరిగేటప్పుడు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి లక్షలాది ప్రజలు ఈ ఊరేగింపులో పాల్గొంటారు. మన ప్లాన్ ఏమిటంటే ఊరేగింపుకు వెళ్లిన జనం వాళ్ళ ఊళ్ళకి వెళ్లి చేరడానికి ముందే ఆ ఊళ్ళలో టెర్రరిజం క్రియేట్ చేయాలి. ఈ 3 ఊళ్ళు హైకమాండ్ మనకు అప్పచెప్పారు. మీరందరూ నా ఫ్రెండ్సా? మీరు ఇలాంటి తప్పుడు పనులు చేసి గొప్పగా ఏ సాధించబోతున్నారు? మీ నలుగురి వల్ల మన జాతికి రేపు తీరని కళంకం వస్తుంది కదరా. వద్దు జమాల్, ఇది నేను ఎవరికీ చెప్పను. వదిలేయండి. ఎవరు చెప్పినా మేము వినదలుచుకోలేదు. మా ఆపరేషన్ ఎవరు ఆపలేరు. రే జమాల్, అల్లా కూడా మీరు చేసే పని మించుకోడరా. రే జమాల్, మీకు డబ్బే కదా కావాల్సిందే. నా ఆస్తి మొత్తం అమ్మిస్తాను. మా బావని కూడా చూడదు. ఎప్పుడైతే వీడికి మన ప్లాన్ తెలిసిందో ఇక వదలకూడదు. వద్దు జమాల్. వద్దు, నేనెవరికి చెప్పను. దయచేసి ఇది వదిలేయండి. నేను చెప్పేది వినండి. నేను వచ్చేదాకా మీరు ఇక్కడే ఉంటారు. మీకు కావాల్సినవన్నీ ఇక్కడికే వస్తాయి. మురళి, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. వీళ్ళు బయటికి వెళ్తే కదా బాంబు పెళ్ళేది. మేము అక్కడికి వెళ్ళకపోతే బాంబు పేలదనుకున్నావా? పేలుతుంది. మేము వెళ్ళకపోయినా పేలుతుంది. బాంబు పేలడానికి మా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా ఎవరెవరు బాంబులు పెట్టబోతున్నారు? ఎక్కడ పెట్టబోతున్నారు? చెప్పరా. అక్కడికి వెళ్ళి మా లీడర్ని కలుసుకున్న తర్వాత ఎవరెవరు వస్తున్నారో మాకు తెలుస్తుంది. ఎంతలోనే మమ్మల్ని పట్టుకున్నావు కదరా. అది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాతే మాకు తెలుస్తుంది. మా లక్ష్యం ఎటువంటిది అనుకున్నావు? అడ్డుగా ఎవరొచ్చినా సరే ముక్కలుగా నరికి అనుకున్నది సాధించేదాకా వదలం. ఏంటో మీ లక్ష్యం? ఏవీ తెలియని జనాన్ని అన్యాయంగా బాంబులు పెట్టి చంపుతున్నారే, అదేనా మీ లక్ష్యం? తప్పుడు దారిలో మతద్వేషాన్ని రెచ్చగొడుతున్నారే, అదేనా మీ లక్ష్యం? పాఠాలు నేర్చుకోవడానికి వెళ్లే పిల్లల్ని మతం పేరుతో మనసు మార్చి బాంబులు పెట్టడం నేర్పిస్తున్నారే, అదేనా మీ లక్ష్యం? మన మతం సిగ్గుతో తలంచుకునేలా చేస్తున్నారే, అదేనా మీ లక్ష్యం? చెప్పరు కదూ, తెలిసినా చెప్పరు కదూ. రేయ్, మీలాంటి చీడ పురుగుల్ని ఊరికి వదలను. అందరినీ మొత్తంగా ఏరి పారేస్తాను. జరగకూడదు షబీర్, దీన్ని జరగనివ్వకూడదు. ఆ నలుగురిని ఇలాంటి పనికి ఉసుగొల్పారు శత్రువులు. ఇలాంటి ఇండియాను చూడ్డానిక లాఠీ దెబ్బలు తింటూ తల పగిలి రక్తం కారుతున్నా వందే మాతరం అని నినాదాలు చేసింది. ఇలాంటి ఇండియాను చూడ్డానికేనా తుపాకీ గుండ్లు గుండెలో దూసుకుపోయి ఎముకలు ముక్కలైపోతున్నా తెల్లవాడా వెళ్లిపోని సింహగర్జన చేసింది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళు కులాన్ని మతాన్ని చూశారా? ఇండియన్ని అనే ఆవేశంతో నాడు పోరాడారు. ఇప్పుడు కులమనే పేరు చెప్పి, మతమనే పేరు చెప్పి ఇండియాని నాశనం చేస్తున్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవాణ్ణిగా నేను 50 ఏళ్లుగా తలెత్తుకుని గర్వంగా బతుకుతున్నాను. కానీ ఇప్పుడు సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఇండియా ఇలాంటి రక్తదాహానికి బలవుతుందనుకుంటే మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడుండేవారు కారు. షబీర్,
నా స్వతంత్ర పోరాటం గురించి విని అందులో నేను పాల్గొనలేకపోయాను బాబా అని నీ చిన్నప్పుడు నువ్వు బాధపడేవాడివిగా. వెళ్ళు, అంతకంటే పెద్ద పోరాటం నీకోసం ఎదురు చూస్తోంది. నీ బావగారని చూడకు, నీ చెల్లెల గురించి దిగులు పడకు, ఈ బాబా గురించి అమ్మ గురించి ఆలోచించకు. ఇండియాను ముక్కలు ముక్కలుగా చేసి చూడాలని కసితో కాచుకున్న ఆ విదేశీ శక్తులకు తోడుగా ఉన్న దేశద్రోహులను ముక్కలుగా నరికేసిరా. నువ్వు కాపాడబోతున్నది కేవలం కొన్ని ఓళ్లను మాత్రమే కాదు, ఇండియా మొత్తాన్ని. బయలుదేరు షబీర్. నా ప్రాణం పోయినా సరే ఆ ద్రోహుల కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనివ్వరు బాబా. ఇది మన మాతృదేశం మీదొట్టు. ఆపండి. తిరిగి చూడకు. బాణాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు దేనికోసం నేను గురిపెట్టానో అది తప్ప ఇంకేదీ నా కంటికి కనిపించలేదని చెప్పిన అర్జునుల్లా వెళ్ళు. ఈ రోజు ప్రసంగంలో ఒక ముఖ్యమైన అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అదే ప్రేమ. ఈ రోజు హృదయంలో ప్రేమకు స్థానం ఇవ్వని వాళ్ళు మత ద్వేషానికి, దేశ ద్రోహానికి స్థానం ఇస్తున్నారు. మనందరం భరతమాత ముద్దు బిడ్డలమన్న విషయం మర్చిపోయి ఒకరినొకరు పొడుచుకొని చస్తున్నాం. దీనికి పరిష్కారం ఏమిటి? మనం మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నట్టుగానే మన మతాన్ని ప్రేమిస్తున్నట్టాన్ని ప్రేమించాలి. అందు ప్రియ సోదరులారా, భారతదేశ ఐకమత్యం కోసం, ఈ దేశ ప్రశాంతత కోసం మనమందరము మౌనంగా ప్రార్థన చేద్దాం. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న జీసస్ పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ప్రేమతో ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రసంగం ముగిసింది, వెళ్ళిరండి. పీటర్ గారు, మీ ఇంటికి వెళ్ళాను. మీరిక్కడ ఉన్నారని చెప్పారు. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చాలా అర్జెంట్ సార్. నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్ లిసన్ టు మీ. నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది. మునుపట్లాగా నా మనసులో ధైర్యం లేదు, ఒంట్లో శక్తి లేదు. నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఇప్పుడు చర్చిలో ఫాదర్ చెప్పింది విన్న తర్వాత కూడా మీరు కాదంటున్నారా? ఎస్. మరెందుకు చర్చికి వచ్చారు? ఫాదర్ చెప్పింది ఎందుకు విన్నారు? ఇదే చర్చిలోనే నాకు స్టెల్లాకు పెళ్లి జరిగింది. ఇదే చర్చిలోనే నా స్టెల్లా శవానికి, నా కూతురు రోసి శవానికి చివరి ప్రార్థన జరిగింది. ఒకరోజు రాత్రి సడన్ గా తీవ్రవాదులు పెట్టిన బాంబును డిఫ్యూజ్ చేయమని ఆర్డర్ వచ్చింది. లేదంటే వేలాది మంది ప్రాణాలు పోతాయి. వెంటనే నేను ఆ పనిలోకి దిగాను. బయలుదేరే ముందు ఓ ఫోన్. ఎక్కడి నుంచో తెలుసా? తీవ్రవాదుల నుంచి. ఆ బాంబును డిఫ్యూజ్ చేస్తే నీ భార్య కూతురు ప్రాణాలతో ఉండరని బెదిరించారు. నేను కొంచెం భయపడ్డాను. కానీ నా భార్య, మా ఇద్దరి గురించి దిగులు పడకండి, మీరు వెళ్ళి ఆ వేలాది మంది ప్రాణాలను కాపాడండి, ఈ దేశాన్ని కాపాడండి. నేను వెళ్ళి ఆ బాంబు పేలకుండా చేశాను. ప్రజలందరినీ కాపాడగలిగాను. కానీ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్టెల్లాని
రోసిని ఎవరూ కాపాడలేకపోయారు. ఇదిగో ఇక్కడ పాతి పెట్టడానికి ఆమె శరీరం పూర్తిగా కూడా నా చేతికి దక్కలేదు. చెదిరిపోయి చిన్న భిన్నమై ముక్కలు ముక్కలై సార్, మీ బాధ నాకు అర్థమైంది. నేను మాత్రమే కాదు, ఈ దేశ ప్రజలందరూ మీ బాధలో పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మన మాతృదేశం కోసం మీ భార్య ఎంతో త్యాగం చేసింది. అది తలుచుకుని గర్వపడుతున్నాను. గర్వపడేంటి సార్ ప్రయోజనం? అంతా నా భార్యతోనే పోయింది. తను పోయిన తర్వాత ఉద్యోగం వద్దు, ఏమేమి వద్దని అన్ని వదిలేసుకున్నాను. నౌ ఐఎమ్ నథింగ్ సార్. ఏదో ఇలా బతుకుతున్నానంతే. దయచేసి మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. నేను ముస్లిం అయ్యుండి చర్చిలో ఫాదర్ మాటలు విన్న తర్వాత నాలో ఉన్న ఆత్మవిశ్వాసం, దేశభక్తి 1000 రెట్లు ఎక్కువయ్యాయి. ఎందుకంటే నేను ఇండియన్. సార్, ఇప్పుడు మీరు మాట్లాడింది వింటే మీ భార్య ఆత్మ కూడా బాధపడుతుంది. ఆమె త్యాగానికి అర్థమే ఉంది సార్. మిస్టర్ షబీర్, ఐఎమ్ సారీ. నేను చాలా ఆవేశపడ్డాను. ఇది సెన్సిటివ్ అయిన విషయం. ఈ అపాయం గురించి సంబంధించిన అధికారులకు చెప్పి అప్పగించచ్చు కదా? అది అప్పగించచ్చు సార్. ఇప్పుడు మన దేశం ఉన్న పరిస్థితుల్లో కొందరు స్వార్థపరులు దీన్ని మతకలంగా మార్చేస్తారేమోనని నాకు భయంగా ఉంది సార్. అది కూడా కరెక్టే. అయితే మీరు పని చేయండి, మీరు బయలుదేరండి. నేను నా ఎక్విప్మెంట్ ని, బాంబ్ ఎక్స్పర్ట్స్ ని తీసుకుని వెనకే వచ్చేస్తాను. వెంటనే అన్నవరం వెళ్ళాను. బాబా ఫ్రెండ్ రాధాకృష్ణని కలిశాను. గణేష్ ఆయనకి రాత్రింపగళ్ళు దాన్ని మచ్చిక చేసుకున్నాను. గోపాలకృష్ణగా మారాను. గోవిందరాజులే నిజమైన మావటివాడు. ఏ మతమైనా సరే దాన్ని కాపాడడానికి మనుషులు కావాలి కదా. మనుషుల్ని చంపేసి మతాన్ని కాపాడే ప్రయోజనం. అందువల్లనే మతాన్ని మర్చిపోయి మనుషుల్ని కాపాడడానికి ఈ విధంగా వేషం వేశాను. అందుకని నువ్వు నా చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా చెన్నకేశవుడు తనకు తానే శిలగా మారినట్టు నీ మీద ఆశ చెప్పుకుని నేను శరణయ్యాను. ఏమయ్యా, ఇందిర మనసులో ఉన్న ప్రేమ గురించి నేను నీకు చెప్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీ చెయ్యి ఇండియా మ్యాప్ వేసిందే. దానికి అర్థం ఇదేనా? మనిద్దరం ఒకటి కాలమని ఏడుస్తున్నావా? మనం ఎలా కాపాడాలా అని. ఈ పని చేసిన వాళ్ళు నరరూప రాక్షసులు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, దీన్ని ఆపడం ఎలా? ఆపచ్చు. నేను షబీర్ అన్న విషయం మీరిద్దరు మర్చిపోవాలి. ఈ విషయం బయట ఎవరికి చెప్పకూడదు. సరే, నేనేం చేయాలా? ఊళ్ళో అనుమానించే విధంగా కొత్త వాళ్ళు వస్తే మనం జాగ్రత్తగా ఉండాలి. పీటర్ వచ్చిన తర్వాత అన్ని మాట్లాడుకోవచ్చు. ఆయన ఎప్పుడొస్తారు? గుళ్ళోంచి దేవుడు బయలుదేరడానికి ముందు పీటరు ఆయన మనుషులు ఇక్కడికి వస్తారు. ఖురాన్, భగవద్గీత, బైబిల్, దోశలు, రాయ్. ముందు వీటిని చదవండిరా, తర్వాత తినొచ్చు. ఇంకా ఎన్ని రోజులు ఇదంతా? మా అబ్బాయి తిరిగి వచ్చే వరకు. ఊళ్ళో వాళ్ళతో కలిసి నా కొడుకు ఎవరనుకున్నావు? సింహవరా. నీలాంటి ద్రోహులు పెట్టే బాంబులు వాణ్ణేమీ చెయ్యలేవు. ఒంటరిగా వెళ్ళాడనుకుంటున్నావా? అల్లా వాడికి తోడుగా ఉన్నాడ్రా. మీ కుట్రనంతం చేయడానికి వాడికి తుపాకులు, ఫిరంగులు అక్కర్లేదు.
ప్రతి క్షణం గుండె కొట్టుకుంటున్నప్పుడు తను ఒక ఇండియన్ అనుకుంటున్నాడే, ఆ ఒక్క తపన చాలరా ద్రోహుల్ని సర్వనాశనం చేయడానికి. ప్రేమ, అహింస, ఇస్లాం మతానికి మూల సూత్రాలని తెలియదా? అమాయక ప్రజల్ని చంపడం పాపం అని ఖురాన్ చెప్పింది మీకు అర్థం కాలేదా? దానిలో కనీసం ఒక్క మాటనైనా అర్థం చేసుకుని బతకండ్రా. మాయా ఏమైంది మాయా? ఏమైంది మాయా? మాయా చెప్పు మాయా, ఏమైంది మాయా? ఒక ముస్లిం వయ్యుండి ఇస్లాం మతానికి కళంకం తెచ్చావు కదరా. తప్పరా మాయా? మంచిదా మాయా? మాయా మంచిదా మాయా? చెప్పలేదు మాయా. మాయా మంచిదా మాయా? మాయా చిన్నప్పటి నుంచి భారత్ మాతాకి జై అని నినాదం చేసిన వాణ్ణి నేను. నీలాంటి దేశద్రోహులు ఇచ్చే పచ్చి మంచి నీళ్లు కూడా తాగను. అల్లా మురళి, అయ్యా అయ్యా మురళి, ఏమైంది మురళి. అయ్యా? జమీలా, ఏమండి? యా అల్లా, నాకు ఏం జరిగినా సరే షబీర్కి మాత్రం కబురు పెట్టకండి. ఎక్కడ మీరు రారేమోనని చాలా భయపడ్డాను. వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి మిగతా ఏర్పాట్లన్నీ చూసుకురావడానికి లేట్ అయింది. అలాగా? ఈయన ఈయన నా అన్న లాంటి వాడు. నా గురించి అన్ని విషయాలు ఇతనికి తెలుసు. ధైర్యంగా మాట్లాడచ్చు. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. వీళ్ళందరూ ఆర్మీలో షార్ట్ కమిషన్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళు నా బాంబ్ స్క్వాడ్ కి సంబంధించిన వాళ్ళు. షబీర్, మురళి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మిమ్మల్ని చూడాలని వచ్చారు. ఏమైందిరా చెప్పరా? ఆ నలుగురు తప్పించుకుపోయారా? మరి ఏమైందిరా? బాబా బాబాకి పాపా మనందరినీ వదిలి వెళ్ళిపోయారన్నా. నీకే కబురు తెలియజేయకూడదని బాబా ఖచ్చితంగా చెప్పారు. కానీ అమ్మ మనసు ఒప్పుకోలేదు. నువ్వు రాకుండా ఏది జరగకూడదని నేను తీసుకురమ్మని పంపింది. బాబు నువ్వు వెంటనే బయలుదేరు. షబీర్, మీరు వెళ్ళండి. ఐ విల్ టేక్ కేర్. అనుకున్న పని పూర్తి చేసే వరకు ఏమైనా ఎందుకైనా తిరిగి చూడకూడదని బాబా శాసించాడు. నేనిక్కడే ఉండి అనుకున్నది సాధిస్తేనే బాబా ఆత్మ శాంతిస్తుంది. కన్న బిడ్డ కంటే ఈ దేశాన్ని ఎక్కువగా ప్రేమించాడు బాబా. దీన్ని తీసుకెళ్ళి బాబా సమాధి మీద మనకంటే ఈ విషయంలో శత్రువులే ఎక్కువ ఎలర్ట్ గా ఉంటారు. అందువల్ల మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కుట్రను బయట పెట్టాలంటే ఒకే ఒక దారి ఉంది.
వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమేం చేయబోతున్నారు అనేది ఏదైనా ఒక చిన్న క్లూ దొరికితే బాగుంటుంది. లేదంటే వాళ్ళు ఎక్కడ ఎలా బాంబు పెడతారో తెలియక కన్ఫ్యూజ్ అవుతాం. అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. సార్, నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి చెయ్యని ప్రయత్నాలు లేవు. అది బయట వాళ్ళకి తెలియదు. కొంతమంది మీద నాకు అనుమానం ఉంది. వాళ్లేనా అని ఖచ్చితంగా నేను చెప్పలేను. అయినా వాళ్ళందరి ఫోటోలు తీశాను, చూడండి. ఓకే, ఒక 7 మంది గోదావరికి ఆ వైపున గ్రామాలు చెక్ చేస్తారు. 5 మంది గోదావరికి ఈ వైపున గ్రామాలకు వెడతారు. నేను షబ్బీర్ ఉత్సవాలకు ముందే బయలుదేరి ప్రతి ఊరు వెళ్లి బాంబులు ఉన్నాయో చూస్తాం. ఇందిరా, నువ్వు ఈ ఊళ్ళో ఉండు. అనుమానించదగ్గ ఎవరైనా నీ కంటపడితే వెంటనే మాకు కబురు పెట్టు. ఫ్రమ్ ది సెకండ్ అవర్ మిషన్ స్టార్ట్స్, లెట్ us hope for the best. మీకు చాలా శ్రమ కలిగించాను. కొంచెం ప్రయత్నిస్తే కనిపెట్టేయచ్చు. లేదు షబ్బీర్, వాళ్ళు ప్లాన్ డ్రాప్ చేసుకుని ఉంటారు. నేను బంధించుంచిన ఆ నలుగురు రానందువల్ల వాళ్ళు ఊరు మార్చుండొచ్చు, ప్లాన్ మార్చరు. థ్యాంక్ యూ. ఊరేగింపు వస్తుంటే ఇక్కడేం చేస్తున్నారు? ఊరికే మాట్లాడుకుంటున్నా. ఇది మీ దగ్గర కూడా ఉందా? మనం ప్లాన్ చేసినట్టు అన్ని ఊళ్ళు చెక్ చేసాం. నువ్వు చెప్పినట్టు వేరే ఊరికి మార్చేసి ఉంటే. సార్, ఆ అమ్మాయి ఏమంది? ఊరేగింపుకి మీరు రాలేదా ఏంది? మనం పని చేద్దాం, తిరిగి అక్కడికే వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. కాదు కాదు, చివరిగా ఇంకేదో అంది. చివరిగా మీ దగ్గర ఉందా అని. అవును. అంటే ఈ మ్యాప్ నీకు ఎక్కడో చూసుండాలి. ఓ మై గాడ్, అవును షబ్బీర్. ఆ మ్యాప్ ఇంకెక్కడ చూసావు? ఇప్పుడు మండపంలో మా దగ్గర చూసావే, మ్యాప్ ఇంకెక్కడ చూసావు? ఎవరి దగ్గర చూసావు? ఓ అదా, ఆ రోజు భోజనం తీసుకెళ్ళినప్పుడు పిల్లు దూకి రసం టేబుల్ మీద పడిపోయింది. అది తుడిచేటప్పుడు చూశాను. ఎవరికి ఎవరికి భోజనం తీసుకెళ్ళి? మన చిన్న పూజారి గారికి. చిన్న పూజారి మీకు ఎలా తెలుసు? ఎన్ని రోజులుగా తెలుసు? ఎవరి ద్వారా తెలుసు? ఓ 6 నెలలకు ముందు ఋషికేశ్ వెళ్ళాను. అక్కడే అతన్ని చూశాను. తెలివైన వాడు. నాన్న వాళ్ళు ఎవరు లేరంటే సరే రారా అని తీసుకొచ్చాను. అవును, ఎందుకు ఇప్పుడు సౌమ్యనారాయణ గురించి గుచ్చి గుచ్చి అడుగుతున్నారు? మీరిద్దరు చెప్పేది నిజమా? భగవంతుడా, నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? షబీర్, ఐఎమ్ సారీ షబీర్, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏమిటి ఏమిటి ఏమిటి? విడే,
వీడే ఆ చివరి బాధ్యత. ఇది బాంబులుకుంటే వైద్యం, ఇది నిప్పుల్లోనూ కరగదు, ఇది నీళ్లలోనూ పెళ్తుంది. మన ప్లాన్ కోసం నువ్వు వేయమన్న వేషాలన్నీ వేశావు, నువ్వు చెప్పింది చేశావు. ఇప్పుడు మమ్మల్ని సడన్ గా ఈ వేషం వేయమని చెప్పావు. కానీ గోపాలకృష్ణ, పీటరు వాళ్ళ మనుషులు ఉన్నంత వరకు మనం ఏ వేషం వేసినా ఏమీ ప్రయోజనం లేదు. ఆ మావటి వాడి మీద అనుమానం రాగానే వాడిని నువ్వు లేపేసి ఉండాల్సిందే. బేవకు ఆ పని చేస్తుంటే పోలీస్ ఫోర్స్ వచ్చి ఉండేది. నేను, మీరు అందరం దొరికిపోయి ఉండేవాళ్ళం. మన ఆపరేషన్ జరగకుండా పోయి ఉండేది. మన లక్ష్యం ఎవరో ఒకరిని చంపడం కాదు, టెర్రరిజాన్ని క్రియేట్ చేయడం. ఇంకా మనమేంటి చేసేది? దేవుడు గుడికి తిరిగి వచ్చేస్తున్నాడు, మనం తిరిగి వెళ్లాల్సిందే. ఎందుకైనా ఈ వేషం వేసింది? చెప్పా, ఎందుకైనా ఈ వేషం వేసింది? ఇండియా బోర్డర్ దాటి వెళ్లి 6 నెలలు రెగ్యులర్ గా ట్రైనింగ్ తీసుకున్నది. ट्रेनिंग कैसे रही? मेरे सारा लोग खोल गया. तुम सबको यहाँ जमा करवाने के मकसद जानते हो. हम एक बहुत ही जरूरी ऑपरेशन शुरू करना है. उस ऑपरेशन के लिए तुम में से एक किसी को उस ऑपरेशन का कमरी सुनने के लिए मुझे हुक्म मिला है. उस ऑपरेशन के लिए जुनूबी हिंदुस्तान के आंध्र प्रदेश को चुनना है. वहाँ पर होने वाले जश्न के वक्त आधा रात के गांव में बम ब्लास्ट करवा के वहाँ के लोगों में दहशत पैदा करवाने का हमारे मुझे का प्लान है. कौन कौन तुम्हें इस मिशन को पूरा करने का जिम्मेदार लेगा? बोलो. मैं लूंगा सरदार, मैं लूंगा. तुम जिम्मेदारी लोगे? నేను ఆ పని చేస్తాను. ఏ ప్లేస్ లో బాంబు పేలాలని లీడర్ చెప్పారో ఆ ఆంధ్రప్రదేశ్ లో కొన్నాళ్ళు తిరిగిన వాడిని, ఆ భాష మాట్లాడడం తెలిసిన వాడిని. తెలుగు మాట్లాడే ఎవరినైనా సరే వాళ్ళ సోదరులుగా భావిస్తారు. వాళ్ళ బలహీనతే నా బలం. ఆంధ్రప్రదేశ్ లో మన వాళ్ళు కొందరున్నారు. ఈ ఆపరేషన్ లో మనకు సహాయంగా ఉంటారు. వాళ్ళంతా ఎవరు? మన గ్రూపేనా? కాదు. మరి వాళ్ళెందుకు మనకు సహాయం చేస్తారు? పస్తులతో ఉన్న వాళ్ళు, డబ్బని అలాడేవాళ్ళు, సుఖం కోసం ఏమైనా చేసేవాళ్ళు, వీళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి మన వైపుకి తిప్పుకోవడం చాలా సులభం. చివరి వరకు వాళ్ళు మనకు నమ్మకంగా ఉంటారా? అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ డబ్బు చూసి వాళ్ళకి పిచ్చెక్కుతుంది. నిద్రలో నడిచే వాళ్ళలాగా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. మనం పెట్టబోయే బాంబులు పేల్తే మన లక్ష్యం నెరవేరి ఈ దేశం మొత్తం భయంతో ఉనికిపోతుంది. ఆ విల్ పవర్ ఎప్పటికీ నాకుంది, చచ్చే వరకు ఉంటుంది. వాళ్ళు ఊరూరా కుక్కలా తిరగని అయినా పేలుతుంది. ఇది వాటర్ ప్రూఫ్ బాంబ్, నీళ్లలో కూడా పేలుతుంది. ఈ బిందులన్నిటిలో నూనె నీళ్లు ఉన్నాయి. ఊరేగింపు పూర్తయి జనం అందరూ ఊళ్ళకు వచ్చి చేరే టైంలో పేలే విధంగా టైం ఫిక్స్ చేసి పెట్టాను. ఇవన్నీ తీసుకెళ్లి నేను చెప్పిన ప్లేసులో పెడితే చాలు. బాంబులని బిందులో పెట్టండి. వద్దు సౌమ్య, సౌమ్య వద్దు. జనమంతా ఊళ్ళకు తిరిగి వెళ్లే టైంలో ఈ బాంబులు పేలాయంటే ఎంతో మంది ప్రాణాలు బలైపోతాయి. మన లీడర్తో మాట్లాడి వేరే ఏదైనా ప్లాన్ చేయమంటాం. ఇక్కడ నేనే లీడర్ని, నేను చెప్పిందే వేదం. వద్దు సౌమ్య, పవిత్రమైన ఈ వేషాలు వేసుకుని ఈ పిడిగట్టతో చేతులు లొంగ తీసుకోవడానికి రావణుడు ఎన్నో వేషాలు వేశాడు. కానీ అతను ఆమె నీడను కూడా తాగలేకపోయాడు. చివరకు రాముడి వేషం వేసుకుంటేనే చేతును లొంగ తీసుకోగలనని రావణుడు రాముడి వేషం వేశాడు. కానీ ఆ పవిత్రమైన వేషం వేసుకున్న తర్వాత ఆ పాపకార్యం చేయడానికి అతని మనసు అంగీకరించలేదు. అదేవిధంగా సౌమ్య, ఈ పవిత్రమైన వేషం వేసుకుని ఇటువంటి మహాపాపానికి ఒడిగట్టడం మంచిది కాదు. ఈ ఊరిని శ్మశానంగా మార్చేయకండి. వద్దు వద్దు.
స్వామి, నేను నీకేం అపచారం చేశానయ్యా? నా చేతులతోనే ఆ పావుకి పాలు పోయించావు కదయ్యా. ఈ ఊరు జనం నీకేం అపచారం చేశారు? స్వామి, స్వామి, నువ్వే ఆ దుర్మార్గుల్ని అంతం చేయగలవు. అవును, వాళ్ళని సర్వనాశనం చేసి ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని నిర్మూలించు. ఏం గోపాలకృష్ణ, దారి కట్టొచ్చావు? మేము ఊళ్ళోకి వెళ్ళాలి, తప్పుకో. నన్ను దాటి ఒక్కడిని కూడా ఈ ఊళ్ళోకి వెళ్ళనివ్వను.
పీటర్ గారు, వీళ్ళని ఎక్కడ అప్పగించాలో అక్కడ అప్పగించండి. అలాగే. ఊరేగింపు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఓకే షబీర్, ఎక్కండి. పీటర్ సార్, చాలా థ్యాంక్స్. మృత్యుతో పోరాడుతున్నానని తెలుసు కూడా నీ ప్రాణాన్ని పణంగా పెట్టి మతం కంటే మానవత్వం గొప్పదని నిరూపించావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. దేవుణ్ణి గుళ్ళోకి చేర్చడంతో నీ బాధ్యత తీరిపోలేదు. వెళ్ళి నీ ఇందని కరు. బెస్ట్ ఆఫ్ లక్. కన్నులుగా కాచుతున్న తల్లి ఇది.